హాయ్ నమస్తే, వెల్కమ్ టు S4 మీడియా. మీ శ్రీనివాస్. ఇప్పుడు ప్రపంచమంతా భారతదేశంలో ఓ కొత్త పార్టీ పుట్టుకొచ్చింది, అది బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారుతుంది అంటూ ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. అసలు పార్టీ పెట్టారా లేదా, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. పార్టీ పెట్టడం అంటే అది పెద్ద కష్టమైన విషయం కాదు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక మంత్రి పదవి రాని కారణంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి అంటూ ప్రత్యేకమైనటువంటి ఒక పార్టీ పెట్టడం, ముఖ్యమంత్రి కావడం, తర్వాత విశేషమైనటువంటి ఆదరణ పొందడం మనకు తెలిసింది. మొన్నే ఎన్నికలు జరిగినటువంటి తమిళనాడు విషయంలో కూడా అదే జరిగింది. 2 సంవత్సరాలకు పూర్వం సేవా కార్యక్రమాలతో ఉన్నటువంటి విజయ్ పార్టీ పెట్టడం, 107 సీట్లతోటి అధికారంలోకి రావడం, పాలన చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు ఒక గోల్ ఉంది. ఎప్పుడు ఈ డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే వాళ్ళు మాత్రమే పాలన చేయాలా, మరొక ప్రత్యామ్నాయం రావాలి అనే సంకల్పంతో వచ్చారు. కేసీఆర్ మంత్రి పదవితో వచ్చారు, మంత్రి పదవి రాలేదనే అక్కసుతోటి. కానీ కొత్తగా భారతదేశంలో పుట్టుకొచ్చిన పార్టీ ఏంటనుకుంటున్నారా? ప్రస్తుతం భారతదేశంలో పాలిస్తున్నటువంటి బీజేపీ కంటే కూడా అధికమైనటువంటి సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. అదేంటో తెలుసా? కాక్రోచ్ జనతా పార్టీ. ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ? వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉంది. ఎస్, నిజం. అసలు దీని పార్టీ పెట్టడానికి కారణం ఏంటి, అసలు ఎవరు పెట్టారు అనే అంశాలని మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అభిజిత్ దిగ్దే, ఈయన ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సోషలిస్టు సపోర్టర్గా, అనేక పార్టీలకి సపోర్ట్ చేసిన వ్యక్తిగా, చాలా ప్రముఖ అయినటువంటి వ్యక్తిగా సోషల్ మీడియాలో ఉన్నాడు. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేస్తూ సోషల్ యాక్టివిటీస్లో ముందున్నటువంటి అభిజిత్ దిగ్దే, ఈయన చాలా యాక్టివ్గా ఉంటాడు. ఈ మధ్యకాలంలో పార్టీలకి సపోర్ట్ చేశాడు, సోషల్ మీడియా సపోర్ట్ ఉంది. అయితే ఆయన ఎందుకో ఆల్ ఆఫ్ సడన్గా ఈ కాక్రోచ్ జనతా పార్టీని ప్రవేశపెట్టాడు. దాని ముఖ్య ఉద్దేశాలు, దాని సిద్ధాంతాల తర్వాత మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దానికి గల కారణం ఏంటంటే, ఏమయ్యా పార్టీ ఎందుకు పెట్టావని అడిగితే, యువతని బొద్దింకలతోటి పరాన్న జీవులతోటి పోలిక చెప్పడం సభా సాంప్రదాయం కాకపోయినప్పటికీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సూర్యకాంత్ యువత మీద, కొంతమంది విలేకరుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి నా మనోభావం దెబ్బతిన్నది, అందుకే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేశానని చెప్పాడు. ఇదేంటి, ఈ సూర్యకాంత్ మాట అలా ఎలా మాట్లాడాడు అనే దాని పూర్వాపరాలు చూస్తే, ఒక కోర్టు హీరింగ్కి సంజయ్ దుబే అనే ఆయన, అతనికి పొజిషన్స్ అంటే ఇందులో లెవెల్స్ ఉంటాయి అడ్వకేట్లో, తనకు ఒక లెవెల్ ఆఫ్ పొజిషన్ కావాలి అంటే అది కోర్టు పరిధిలో వాళ్ళు ఇవ్వవలసి ఉంటుంది. అందుకని ఈయన సుప్రీంకోర్టును ఆశ్రయించి దాని గురించి మాట్లాడి చర్చించే సమయంలో సూర్యకాంత్ గారు అన్నారనమాట, చాలామంది అడ్డదారుల్లో అడ్వకేట్గా మారుతున్నారు, లాపట్టా తీసుకుంటున్నారు, దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వైతే ఒకవేళ నీకు పొజిషన్ ఇచ్చినా కూడా నేను ధర్మాసనాన్ని, అత్యున్నత న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి నీకు ఆ పదవి నుంచి తప్పించడం జరుగుతుంది అని చాలా వివరంగా చెప్పి, తను చేసినటువంటి లోపాల వాటిని వేలెత్తి చూపుతూ ఉదాహరణగా మాట్లాడాడండి. సూర్యకాంత్ మాట్లాడినటువంటి ఏదైతే ఉదాహరణగా మాట్లాడాడో, ఆ ఉదాహరణగా మాట్లాడిన మాటలు మే 15వ తారీఖు శుక్రవారం నాడు మాట్లాడితే, అది మే 16వ తారీఖుకి ఒక విధమైనటువంటి అలజడిని సృష్టించింది. నిజానికి ఆయన మాట్లాడిన మాటల్లో ఈ దుబే 2012 నుంచి అతను ఏదో పొజిషన్ కోసం ప్రయత్నం చేస్తాం, దాని సందర్భంలో జనరలైజ్ చేసి మాట్లాడిన మాటలు బయటకు వచ్చి వక్రీకరించటం, దాని మీద కూడా చర్చ జరిగింది. ఆఖరికి ఎందుకు ఈ విధమైన పరిస్థితుల్లో మీరు మాట్లాడారు అనేటువంటి దానికి ఆయన సూర్యకాంత్ గారు కూడా మరుసటి రోజే వివరణ ఇచ్చుకున్నారు. నేను ఎవరిని కించపరచలేదు, కొంతమంది న్యాయవాదులు అడ్డదారులో వస్తున్నారు అనే విధానానికి జనరలైజ్ చేసి మాట్లాడానే తప్ప ఏ ఒక్కరిని నేను క్రిటిసైజ్ చేయలేదని చెప్పుకున్నారు. తర్వాత అది అలా కాలక్రమేణా వేరేలా మారిపోవడం, దీన్ని అవకాశంగా తీసుకున్నటువంటి అభిజిత్ దిగ్దే ఒక సోషల్ మీడియా వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేయటం మొదలుపెట్టాడు.
ఎక్స్లో పోస్టులు పెట్టాడు, ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. అతనికి ఉన్నటువంటి పలుకుబడి, అతనికి ఉన్నటువంటి పరపతిని ఉపయోగించుకొని సోషల్ మీడియాలో యాక్టివేట్ అయ్యేకల్లా ఒక ఎక్స్లో 2 లక్షల మంది కంటే మించిపోయి తన ఫాలోవర్ వచ్చేసేకల్లా ఎక్స్ వేదికగా దాన్ని అతన్ని ఆఫ్ చేయడం అది జరిగింది. అంటే ఎక్స్లో తన ఖాతాని నిలిపేశారు. అంత ప్రభావితం చూపించినటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ కొన్ని సిద్ధాంతాలతో ముందుకు పోతుందని భావించారు. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి మనకు 53వ వ్యక్తి అయిన రాజస్థాన్ నుంచి వచ్చారు. ఆయన చెప్పిన మాటలు వక్రీకరించారా లేదా అనేది పక్కన పెడితే ఈ అభిజిత్ తీసుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో అవి చాలా చర్చనీయాంశం అయిపోయింది. ఏ రకంగా మాట్లాడాడంటే, ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి ఉద్యోగ భద్రత ఏది, నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది, వీటిపై ఏది ఎక్కడ మాట్లాడిన యొక్క మాటకి వివరణ లేకుండా పోయింది, ఇది సరైంది కాదు కదా అని ఒక పాయింట్ లేవనెత్తాడు. అలాగే మహిళలకి బీజేపీ గవర్నమెంట్ 33% పెట్టాలి అంటూ పార్లమెంట్లో పెట్టినటువంటి అంశాన్ని సపోర్ట్ చేస్తూనే 50% ప్రతి అంశంలోనూ రిజర్వేషన్ కావాలన్నాడు. 50% ప్రతి అంశంలోనూ రిజర్వేషన్ కల్పించాలన్నాడు. మరి అక్కడే వీగిపోయింది కదా 33% అంటేనే, మరి 50% ఎలా సాధ్యం అవుతుంది? సరే, ఆ అంశాలు అవి తర్వాత మాట్లాడుకోవాలి. తర్వాత మహిళలకి భద్రత మంచి అంశమే. మహిళలకు భద్రత లేకుండా పోతుంది. ఎవరిని ఎక్కుపెట్టినట్టు, ఎవరిని టార్గెట్ చేస్తున్నట్టు ఇక్కడ? ఖచ్చితంగా రూలింగ్ పార్టీనేగా. అంటే రూలింగ్ పార్టీ మీద చూపిస్తున్నటువంటిది ఈ అంశాలతోటి ఆఖరికి పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు కూడా అభిజిత్ పెట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ వైపు ఆకర్షితులై, సరే ఇంకా ఏం కావాలట? ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని ఖచ్చితంగా చేసి తీరాలి. ఇప్పటి వరకు అలా చేయలేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారండి? 2 సంవత్సరాల పాలన పూర్తయింది, ఎక్కడ ఉద్యోగాలు లేవే. ఈ మాట, ఈ విధమైన వాయిస్ బయటికి వెళ్ళినప్పుడు నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ వైపు అప్రోచ్ అయ్యారు, అతని పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. దీంతో పాటుగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం కూడా, ఆ ఉదంతాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. ఇది రాజస్థాన్లో జరిగినటువంటి ఆ పేపర్ లీకేజీ మొత్తం అంచెలంచెలుగా వివిధ రాష్ట్రాల్లో వెళ్ళి ఆ పేపరు క్యాన్సిల్ చేసేదాకా వచ్చింది. ఇదే సమయంలో మన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన ఇచ్చిన వివరణ ఆయన ఇచ్చేశారు. తప్పు జరిగింది, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, దానికి ఏ విధమైన మూల్యం చెల్లించని అవసరం లేదన్నారు. రైటే, కానీ అప్పటి వరకు పడ్డ కష్టం, పిల్లలు కష్టపడ్డారుగా, చదువుకున్నారుగా, కొన్ని లక్షల రూపాయలు వెచ్చించారుగా, 22.5 లక్షల మంది రాశారుగా, సుమారుగా 22,05,000 మంది హాజరయ్యారు. మరి అలా హాజరైనటువంటి వాళ్ళందరి యొక్క భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిపోయిందిగా. ఈ అన్ని అంశాలని కోడీకరిస్తూ అభిజిత్ మాట్లాడడంతో ఎవరైతే నిరాశ చెందారో, ఎవరైతే నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారో, ఎవరైతే మహిళలు రిజర్వేషన్ పేరుతోటి కోల్పోయారో వీళ్ళందరూ కూడా ఈ కాక్రోచ్ పార్టీలో సభ్యత్వానికి సిద్ధమయ్యారు. కాక్రోచ్ జనతా పార్టీ వైపు మొగ్గులు చూపారు. నిజంగా ఈ 5-6 రోజుల నుంచి ట్రెండ్ అవుతున్నటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో, ఇందులో కాక్రోచ్ జనతా పార్టీని అభిజిత్ ఎలా నిర్వహిస్తాడు, ఎలా నిర్వహించాలి అనే దానికి కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాడు. ఈ పార్టీలో రావాలి అంటే, ఈ పార్టీలో చేరాలంటే దానికంటూ కొన్ని నామ్స్ పెట్టుకొని, ఆ నామ్స్ ప్రకారం ఖాళీగా ఉండాలి, సోషలిస్ట్ యాక్టివిటీస్లో చాలా వేగంగా పనిచేస్తూ ఉండాలి, ఏ ఉద్యోగం చేయకూడదు, ఇలా కొన్ని అంశాలతోటి ఒక చిట్టా పెట్టారు. అది మనం డిస్ప్లేలో చూద్దాం. ఈ అంశాలన్నింటినీ ఎవరైతే శిరస వహించి ముందుకు వస్తారో వాళ్ళకు మాత్రమే పార్టీ సభ్యత్వం ఇస్తామంటూ ఆ కండిషన్స్ తోటి వెళ్ళాడు. అయినా సరే ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారో, అంటే ఆల్మోస్ట్ ప్రతిపక్షాలన్నీ అటువైపే చేరతాయి. ఇతను అభిజిత్ కొత్తగా చెప్తుంది ఏం కనపట్ల. ప్రభుత్వం ఏదైతే ఉందో తీసుకున్నటువంటి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఎగెనెస్ట్గా రూల్ చేస్తానికి మాట్లాడుతున్నాడు. ఇది కాదు కదా పార్టీ అంటే, అది కాదు కదా. ఇంకా ఏం చెప్తున్నాడు? అతను కనుక రూలింగ్లోకి వస్తే ఎవరైతే అత్యున్నత న్యాయస్థానంలో జడ్జిలుగా వ్యవహరించారో
వాళ్ళ పదవీ కాలం పూర్తయిన తర్వాత నో జాబ్, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. పాయింట్ నెంబర్ 1. రిటైర్ అయిపోయినటువంటి ఏ జడ్జి కూడా మరొక పదవి తీసుకోవడానికి వీల్లేదు, రాజకీయాలకు దూరంగా ఉండాలి. బాగుంది. సెకండ్, ఓటర్స్, ప్రతి ఒక్క ఓటరు ఓటుని వినియోగించుకునేలా చట్టాలు తేవాలి, మార్పులు తేవాలి, ప్రోత్సహించాలి. ఇది బాగుంటుంది. 50% మహిళలకు రిజర్వేషన్, 50%. ఇప్పుడు మరి ఎన్డీఏ గవర్నమెంట్ చేసినటువంటి మహిళా బిల్లునే రిజెక్ట్ చేశారు. వాళ్ళే వచ్చి మళ్ళీ ఇక్కడ చేరుతున్నారు. అంటే 33%, 40% వీటికి ఒప్పుకునేటువంటి వాళ్ళే 50%కి ఒప్పుకుంటారా? మళ్ళీ ఇదే గుట్టికి కొత్త సీసాలో పాత మందు, అంతేగా. అలాగే ఇండిపెండెంట్ మీడియాకి సపోర్ట్ చేస్తా. అంటే కొంతమంది ఉంటారు కదా, పార్టీకి ఒక్కొక్క మీడియా వచ్చేసి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వం, ఇండిపెండెంట్గా ఉన్నటువంటి మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తాం. అంటే వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు మీ సపోర్టర్సేగా, వాళ్ళు ఇండిపెండెంట్ ఎలా అవుతారు? ఖచ్చితంగా మనల్ని సమర్థిస్తారు కదా. ఒకరిని వ్యతిరేకిస్తున్నారంటే ఖచ్చితంగా మనల్ని సమర్థిస్తున్నారని. అలా కాదు అందరినీ సమర్థిస్తామనేది జరిగేటువంటి వ్యవహారం కాదు. తర్వాత చివరిగా మరో అంశం, పార్టీలు మారే వాళ్ళ గురించి మాట్లాడు. ఎలా మారుతారు? ఈరోజు ఈ పార్టీలో ఉండి నెగ్గి అవసరార్థం మరొక రోజులో మరొక గంటలోనే వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. తమిళనాడు ఉంది, విజయ్కి కావాల్సినంత బలం రాలేదు, కానీ 120 మంది వచ్చేసారు, ప్రమాణ స్వీకారం చేశారు, అసెంబ్లీ ఫామ్ చేశారు, వెళ్ళి ప్రూవ్ చేసుకుంటే 140 మంది పైబడి వచ్చేసారు. డిఎంకే పార్టీని, ఏఐడిఎంకే పార్టీని, 2 పార్టీలని ధిక్కరించి మరీ విజయ్కి సపోర్ట్ చేశారు. మరి వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేసేయాలిగా. అదే ఇతను చెప్తున్నాడు. ఒక సభ్యుడు పార్టీ ఫిరాయించినట్లయితే 20 సంవత్సరాల పాటు రాజకీయాల్లో లేకుండా అతని మీద నిషేధం విధించాలి. అయినా సరే ఆ పార్టీ వైపు మొగ్గులు చూపిస్తున్నారంటే ఇది ఎంతవరకు సాగుతుందో తెలియదు. కానీ ఇది ఎలాంటిదంటే, ఒకప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన సమయంలో ప్రతి ఒక్కరూ చాలా న్యాయం, చాలా గొప్పగా, చాలా మంచిగా అనుకున్నటువంటి, న్యాయం జరుగుతుంది అనుకున్నటువంటి పరిస్థితుల నుంచి క్రమేణా ఆ ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లింది. ఇప్పుడు ఈ అభిజిత్ చెప్తున్నటువంటి ఈ పార్టీ యొక్క లక్షణాలతోటి రానున్న కాలంలో కొత్తగా మరో కాక్రోచ్ కాదు, ఏ క్రోచ్ వచ్చినా కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే ఇటువంటి సిద్ధాంతాలతోటి ముందుకు సాగే ప్రయత్నం చేస్తే కాక్రోచ్కి కాళ్ళు ఎరగడం తప్ప కలిసి వచ్చేది ఏమీ లేదు. ఇది విశ్లేషకుల వాదన. మరొక మంచి అంశంతో మీ ముందుకు వస్తా. మీ శ్రీనివాస్. నమస్తే.